అటువంటి నంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిరంతరం శివుడి వంక చూస్తూ శివ శాసనాన్ని తీసుకుంటూ ఉంటాడు దృష్టిలోకి. ఒకప్పుడు నందనార్ అని ఒక మహాభక్తుడు, శివభక్తుడు, ఆదనూరు అని ద్రవిడ దేశంలో ఒక చిన్న ఊరిలో పుట్టాడు ఆయన. ఆయన జన్మతః ఆయనకి అంత గొప్ప శివభక్తి ఏర్పడింది, జన్మజన్మాంతర సంస్కారం మహానుభావుడిది. ఆయన ఒకప్పుడు ఆ ఆదనూరికి దగ్గరలో ఉన్నటువంటి తిరుప్పంగూర్ అనబడేటటువంటి క్షేత్రంలో పరమశివుడికి ఉత్సవాలు జరుగుతున్నాయంటే చూడడం కోసమని వెళ్ళాడు. పిల్లలందరితో కలిసి బయలుదేరి ఒళ్ళంతా విభూతి అలదుకుని పరమ సంతోషంతో చిందులు వేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం రీత్యా శివాలయం అంతరాలయం వరకు ఆ పిల్లల్ని రానివ్వలేదు. నందీశ్వరుడి వెనక ఉన్నటువంటి ధ్వజస్తంభం వరకే అనుమతించారు. పిల్లలు, చిన్నపిల్లలు పాపం ఈ నందనార్కి కన్నులారా ఒక్కసారి చూడాలి ఆ శివలింగాన్ని అని ఉంది. కానీ ఆ శివలింగం వంక ఒక్కసారి చూద్దామంటే నందీశ్వరుడి యొక్క పెద్ద మూర్తి అడ్డొస్తాం. ఆయన ఆర్తితో మనసులో చెప్పుకున్నాడు, శివా నిన్ను చూడాలని బయలుదేరి వచ్చాను. ఈ నంది అడ్డంగా ఉన్నాడు, నన్న ధ్వజస్తంభం దాటి వెళ్ళనివ్వరు, ఇక్కడి నుంచి నాకు నీ దర్శనం అవ్వట్లేదు, శంకరా ఎలా అనుగ్రహిస్తావో నన్ను అనుగ్రహించమని అడిగాడు. వెంటనే పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపించాడు, నీ వెనక నా భక్తుడు నందనారు ఉన్నాడు, నంది పక్కకి తొలగు, ఆయన చూస్తాడు నన్నన్నాడు. వెంటనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా ఉన్నవాడు ఓ పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మీరు తిరుప్పంగూరు వెడితే శివలింగానికి ఎదురుగుండా ఉండదు నంది, నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. నందనారు వెళ్ళినప్పుడు శివాజ్ఞ మేరకు నంది పక్కకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ నంది అలాగే పక్కకి తొలగిపోయి ఉంటాడు. నిరంతరము శివధ్యానంలో ఉంటాడు ఆయన, శివుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాడు. అటువంటి నంది పశువులన్నిటికీ కూడా చిహ్నముగా ఉంటాడు. పశువు అంటే ఏదో నేను దూడల గురించి గేదెల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు. పశువులలో కల్లా మొదటి పశువు ఎవరంటే నేనే. నా మీద పెట్టుకుంటే మీకు మిమ్మల్ని అన్నాను అన్న క్లేశం కలగకూడదని ముందు నా మీద పెట్టుకుంటున్నాను. లోకంలో అన్నీ పశువులే మనతో కలిపి. ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశము చేత కట్టబడినది. మెడలో తాడు ఉండి తాడుతో కట్టబడితే పశువు అంటారు. పశువు, పాశము, కట్టుటకు స్థానము, ఈ మూడు ఉంటాయి. ఒక ఎద్దుందనుకోండి, దాని మెడలో తాడు, ఆ తాడు రెండో కొస ఏదో కర్రకో దేనికో కడతారు, ఒకవైపు మెడకి కడతారు. కట్టబడడానికి పశువు ఉంటుంది. అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి. వాటిని అనుసరించి మనం సుఖదుఖములను పొందుతుంటాం. ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట, జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రౌ విద్యాం అంటూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. శంకర నేను పశువుని, మీరు పశుపతి, కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా? పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి, కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు. అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది, కర్మపాశములు తెగిపోవాలి. ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి? శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు. అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవలక్షణం ఉంటుంది. నేనంటాను, నేనున్నాను అనుకోండి, నాకు ఆకలేస్తోంది అంటాను, నాకు దాహం వేస్తోంది, నాకు తలకాయ నిప్పిగా ఉంది, నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుంది అంటాను. ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు. అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఈ పశువులన్నిటికీ కలిపి చిహ్నమేది అంటే అదిగో పెద్ద నంది. అందుకే మీరు కాఠ్మండు వెడితే ఆ కాఠ్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు. ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగుండా చాలా పెద్ద నంది ఉంటుంది.
ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి. పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి, మెడలో ఉన్న పాశం తెగిపోవాలి. అది మామూలు తాడు కాదు, కర్మపాశం. అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన. భోళాశంకరుడు భోళాశంకరుడు అంటాడు. భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు, మనం ఏదో మనసులో కాపట్యం పెట్టుకుని పైకి శివ శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు. ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు. అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం 4 మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడాయన. కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు. ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగతోస్తాడు. ఆ పాశము తీసేస్తే ఇక పశువు కాదు, పశుపతిలో కలిసిపోతాడు. ఈ పశువులన్నిటికీ నిదర్శనం ఎవరు అంటే నందీశ్వరుడు. అందుకే పశుస్వరూపంతో పడుకుని ఉంటాడు ఆయన. ఈ నంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణంతో ప్రకాశించింది. ప్రత్యేకించి మీరు ఆంధ్రదేశంలో నందీశ్వరుడి యొక్క మూర్తుల్ని పరిశీలనం చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనటువంటి నందీస్వరూపం కనబడుతుంది. లేపాక్షి వెడితే లేపాక్షిలో ఉండేటటువంటి నందీశ్వరుడికి పూజ లేదు. మనందరం చెప్తామే లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అంటాం. ఎక్కడ భూగోళం మొత్తం మీద అటువంటి నంది లేదు. అంత అద్భుతమైన నంది. ఎందుకో తెలుసా? గండభేరుండ పక్షి ఉంటుంది. ఆ గండభేరుండ పక్షి తన 2 కాళ్లతో ఏనుగుని ఎత్తుకుని పట్టుకుంటుంది. అంటే ఆ పక్షి ఎంత బలం ఉన్న పక్షో మీరు ఆలోచించండి. గండభేరుండ పక్షి ఒక మదపుటేనుగుని ఎత్తి పట్టుకుని ఉండగా ఉన్నటువంటి పథకంతో ఒక గొలుసు మెళ్ళో వేసుకుని నందీశ్వరుడు ఉంటాడు. అంటే నంది ఎంత పెద్ద నంది! ఒకానొకప్పుడు లేపాక్షిలో దేవాలయం కడుతున్నటువంటి శిల్పులు ఖాళీ ఉన్నప్పుడల్లా గండభేరుండ పక్షి పట్టుకున్నటువంటి ఏనుగుతో ఉన్నటువంటి హారాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద నందిని చెక్కాలి అని కోరిక పుట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఓ నందిని చెక్కుతూ వచ్చారు. అదొక పెద్ద శిల. అది అద్భుతమైనటువంటి నందీశ్వర స్వరూపమైంది. ఆ నందే లేపాక్షిలో ఉన్నటువంటి నంది. అక్కడ నుంచి చూస్తే నాగలింగ స్వరూపం కనపడుతుంది. అసలు ఆ నందీశ్వరుడి వంక చూస్తే ఒళ్ళు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి ఆనందంతో. అబ్బా ఏమి చెక్కారా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి నంది. ఒక్కొక్క చోట ఉండేటటువంటి నందికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీకు ఇక్కడే ఏలూరులోనే ఇప్పుడు దాన్ని శృంగేరి పీఠాధిపతులు నాకు తెలిసినంత వరకు జరాపహరీశ్వరుడు అని పేరు పెట్టారు. మా చిన్నతనంలో జలాపాలీశ్వరుడు అని పిలుస్తుండేవాళ్ళం. అక్కడ నంది ఎంత ప్రాముఖ్యమో శివలింగం అంత ప్రాముఖ్యం. మీ ఊళ్ళో మీ ముందు కూర్చుని మీ ఊళ్ళో ఉన్న ఒక శివాలయం యొక్క వైభవం చెప్పడం అంటే సాహసమే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరం ఏం చేస్తామంటే నంది శృంగములలోంచి శివలింగాన్ని చూస్తాం. ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి శివాలయానికి ఉన్న ప్రఖ్యాతి ఏంటంటే శివాలయం వెనక్కి వెడితే శివాలయంలో శివలింగం ఉన్నటువంటి అంతరాలయం వెనక ఉన్నటువంటి గోడకి కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి మీరు చూస్తే నందీశ్వరుడు కనపడతాడు. ఆ నంది కాలు ఇలా ముందుకి పెట్టి ఉంటాడు. ఇలా ముందుకి పెట్టి ఉన్నటువంటి కాలుకి ప్రత్యేకంగా కడియం వేసేవారు. ఆయనకి కడియం వేసి మెడలో ఆ శనగలు మొదలైనవి మూట కడితే పిల్లలు పుడుతూ ఉండేవారు. సంతానకారకుడై ఉండేవాడు. ఈప్సితములను కటాక్షిస్తూ ఉండేవాడు. ఈ ఊళ్ళోనే ఆ స్వామి శివలింగము ఎంత ఈప్సితములను ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినదో నందీశ్వరుడు కూడా తత్తుల్యమైనటువంటి విశేషమైన దర్శనములు ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు.